భారత సైన్యం చాలా స్పష్టతతో ఒక చక్కటి స్పీచ్ ఇచ్చారు నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. భారతదేశం, చైనా ప్రపంచంలోని 60% జీడిపిని కంట్రోల్ చేస్తున్నాయి. 60% జీడిపి ఈ రెండు దేశాల దగ్గరనే ఉంది. ఈ ఎదుగుదల ఆగదు కూడా, పరుగులు పెడతా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దగ్గర ఆర్థిక వనరులు ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు సైనిక శక్తి ఉండాలి. వెనిజులా దెబ్బతిన్నది అక్కడే. అదే సందర్భంలో చిన్న చిన్న దేశాలు దెబ్బతింటున్నాయి, అట్లాంటి చోటన ఇప్పుడు బంగ్లాదేశ్ దెబ్బతింటున్నది అక్కడే. సైన్యం బాధ్యతగా ఉండాలి, సైన్యం చిత్తశుద్ధితో ఉండాలి. అక్కడ ఇరాక్ కూడా దెబ్బతిన్నది అక్కడే. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వెనిజులా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండేది, ఇరాక్ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండేది, కానీ సరైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. బట్ భారతదేశానికి ఆ ప్రాబ్లం లేదు. ఇటు సైనిక సంపత్తి అద్భుతంగా ఉంది, అటు ఆర్థిక వనరులు అద్భుతంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.